వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రోజులా కాకుండా ఈరోజు నేను క్వశ్చన్ నేను అడగడము, మీరు దానికి సంబంధించిన ఆన్సరు, దాని వెనకాల ఆంతర్యం చెప్పడం కాకుండా ఈరోజు మీ వ్యక్తిగతమైన విషయం నేను ఒకటి అడగాలనుకుంటున్నా. నా వ్యక్తిగతం చెప్పండి. అడిగిన తర్వాత మళ్ళీ మీరు నా పైన కోపం దేనికమ్మా అడగండి. నేను అడగబోయేది అలాంటిదే గురువుగారు. పర్లేదు. ఏంటంటే మామూలుగా అందరూ అనుకునేది ఏంటంటే మీ గురించి అందరికన్నా ఈయన భిన్నంగా ఉంటారు. తిరుపతి మూర్తి అవధాని గారు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరితో పోలిస్తే విచిత్రమైన మనిషి. ఆయన విచిత్రంగా ఉండడంతో పాటు ఆయన చేసే పనులన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి అని మీరు కూడా వినే ఉంటారు గురుగారు, నాకు తెలిసి. నేను చేసేది అదే కదమ్మా. ఒప్పుకున్నారు. తప్పేముంది? నేను సేఫ్. నేను చేసే పని అదే, తప్పేముంది అందులో? ఓకే. అయితే అలాంటి విచిత్రమైన పని గురించి నేను ఒకటి విన్నా, మీరు చేసే ఆ పని గురించి. ఏంటంటే మామూలుగా అర్చనలు అనేసరికి 1,00,000 బిల్వార్చన అని, 1,00,000 తులసి అర్చన అని, తమలపాకు అర్చన అని, ఇలా రకరకాల అర్చనలు అనేది వింటూ ఉంటాం. కానీ మీరు వీటన్నిటికీ భిన్నంగా నేనైతే ఎప్పుడు వినలేదు, అసలు ఎవరు వినుండరు, ఎవరు అక్కడ జరగలేదు కూడా. రుద్రాక్షలతో అంటే మీడియా అంటేనే ఎక్కడెక్కడ కూడా తెలుసుకోవడమే కదా. అవునమ్మా, చేస్తున్నాను. 1,00,000 రుద్రాక్ష, 3 లక్షలు. 3 లక్షల గురుగారు. ఓ, అయితే నేను కొంచెం తప్పుగా విన్నా అనమాట. 3,00,000 రుద్రాక్షలతో అర్చన. ఎందుకని గురుగారు? ఇది దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం, ఎందుకు చేయాలనుకున్నారు అసలు? సూటిగా ఒకటే ప్రశ్న సమాధానం చెప్తా. ఫస్ట్, నేను చేసేది ఏది విచిత్రం కాదు. ఇందాక మీరే ఒప్పుకున్నారు కదా గురువు గారు. నేను చేసేది ఏది విచిత్రం కాదు. ఏదైతే గనక కాలగర్భంలో కలిసిపోయినాయో వాటిల్ని నేను చేస్తున్నా. అంటే ప్రమాణంగా ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని నేను వెలికి తీసుకుంటూ వస్తున్నా. ఇవాళ నేను కొత్తగా చేయట్లేదమ్మా. కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసి కాలగర్భంలో కలిసిపోయిన ఉన్నాయి కొన్ని వాటిని వెలికి తీస్తున్నా మళ్ళీ బయటకు ఒక్కొక్కటిగా. ఇప్పుడు మీరు అన్నారు 1,00,000 బిల్వార్చన, 1,00,000 తులసి అర్చన, 1,00,000 తమలపాకులతో అర్చన, 1,00,000 పుష్పార్చన, ఇవి తీసుకుందాం. ఇవాళ వీటితో అర్చన చేస్తున్నాం. రేపు ఉదయానికి అవి నిర్మాలయం అయిపోతున్నాయిగా. అవును. తీసి పక్కన పడేస్తున్నాం. అవును. ఇంకా పచ్చిగా చెప్పాలంటే డస్ట్బిన్లో కూడా పడేస్తున్నాం. అంటే ఇవాళ అర్చన చేసి ఎంతో గొప్పగా దేదీప్యమానంగా అమ్మవారికి మనం చేయాలి, భగవంతుడికి మనం చేయాలి, మనకి ఇంత పుణ్యం వస్తుంది, ఇంత అనుకోని అంతా చేసేసి మొత్తం మర్నాడికి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాం? చెత్తలో పడేస్తున్నాం. అంటే ఇక దేనికి పనికి రావట్లేదు అవి. రుద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చిందండి? రుద్రుడి నుంచే వచ్చింది. ఈ మల్లెపూలు కావచ్చు, గులాబీ పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, ఇవి రుద్రుడి నుంచి రాలేదుగా. అవి రుద్రుడి నుంచి వచ్చినాయి కావు. సాక్షాత్తు కైలాసనాథుడు అయినటువంటి రుద్రుడి నుంచి వచ్చింది రుద్రాక్ష. ఆ రుద్రాక్షని ఆయనకి సమర్పణ చేస్తున్నాం. ఓం నమో భగవతే రుద్రాయ అన్నాం. రుద్రాభిషేకము అంటాం. రుద్రము అనంటేనే ఆ ఒక్క పరిసరాలని భద్రంగా చూసేటువంటిది. రుద్రం అంటేనే భద్రతకి మారు పేరు రుద్రం అని దానికి అనాది నుంచి ఉన్నాయి. ఈ అనాది నుంచి ఉన్నటువంటివి ఎప్పుడైతే కనుక లోపలికి వెళ్ళిపోయి సమాధి అయిపోతున్నాయో వాటిని ఒక్కొక్కటి పొడిచి బయటికి తీస్తున్నానమ్మా. కాబట్టి ఇవాళ వాళ్ళకి అవన్నీ తెలియదు కాబట్టి విచిత్రంగానే కనిపిస్తుంది. విచిత్రం అంటే మనం చూడలేదు కాబట్టి మనకి అది విచిత్రం. ఎక్కడ వినలేదు కూడా కాబట్టి మనకి విచిత్రం. తెలుసుకోగలగాలిగా. ఇప్పుడు 3,00,000 రుద్రాక్షలు, ఆ 3,00,000 రుద్రాక్షల్ని కూడా వచ్చి పరిశీలన చేసుకోమని చెప్పండి అమ్మా. రుద్రాక్ష కాయలు కోయించి పెచ్చు తీయించి తెప్పించా. వాటికి మామూలుగా రుద్రాక్షలు అంటే మనకు 2 వైపులా హోల్ ఉంటుంది. దానికి ఒకవైపే హోల్ ఉంటుంది, ఇంకోవైపు హోల్ ఉండదు. ఒరిజినల్గా వచ్చే రుద్రాక్షకి చెట్టు నుంచి కోసిన తర్వాత దాని పై పెచ్చు మొత్తం తీసేస్తే ఒకవైపే హోల్ ఉంటుంది, రెండో వైపు హోల్ ఉండదు. హోల్ పెట్టాలి రెండో వైపు హోలు పెట్టాలి. అటువంటి రుద్రాక్షలు అంత తిరిగ్గా దొరకవు. ఇవి కూడా ఎందుకంటే నేను 1,00,000 రుద్రాక్షలతో మండప నిర్మాణం చేయడానికి సంకల్పం చేశా. 3 లక్షలు కదమ్మా మొత్తం, 1,00,000 రుద్రాక్షలు. ఆ 1,00,000 రుద్రాక్షలలో మొదటిగా 3 లక్షలు తెప్పించా.
ఆ 3 లక్షల రుద్రాక్షలతోటి స్వామివారికి అభిషేకం 1100 కలశాలతో, ఓ 1100 కలశాలతో 3 లక్షల రుద్రాక్షలను తీసుకొని స్వామివారికి శనివారం ఎల్లుండే మనకు ఉమ్, 13వ తారీఖు స్వామివారికి అభిషేకం చేయటం. ఆ అభిషేకం చేసినటువంటి ఏవైతే కనుక రుద్రాక్షలు ఉన్నాయో ఆ రుద్రాక్షలతో మండపం ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా వస్తాయి. 97 లక్షల రుద్రాక్షలు వస్తాయి. ప్రతి 15 రోజులకి 20 రోజులకి వస్తూ ఉంటాయి అవి. ఆ రుద్రాక్షలతో రుద్రాక్ష మండపాన్ని నిర్మాణం చేయటం. అంటే ఆ రుద్రాక్షలు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మండప నిర్మాణం అవుతుందా గురుగారు? వాటితో కూడా అభిషేకం చేసిన లేదమ్మా, తర్వాత మొదటిసారి తీసుకొచ్చింది అభిషేకం చేస్తాం, అభిషేకం. రెండోసారి మొత్తం కూడా ఇక నిర్మాణంలో భాగంలో మనం ఓకే. పెళ్లి చేసుకోవటమే. ఇది విచిత్రము అంటే చాలా మంది అంటూ ఉంటారు. ఎందువల్లనంటే విషయ పరిజ్ఞానం తక్కువమ్మా. ఇప్పుడు వివాహం ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నారు? ఒకటే 2 రోజులు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కళ్యాణం. వివాహం విధానం 16 రోజులు, ఉమ్, అందులో వివాహమే 5 రోజులు. ఓకే. ఇప్పుడు నా వివాహం 5 రోజులు జరిగింది. ఉమ్, 5 రోజులు. 5 రోజులు వివాహం జరిగింది. మా అన్న మా మా అను మా మా అన్నయ్యల కానందరికి కూడా 5 రోజులు వివాహం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఉమ్, 9ంటికి కూర్చుంది, 1 గంటల మొత్తం అయిపోతుంది. అయిపోతుంది. ఉమ్, ఇవాళ నేను 5 రోజులు వివాహం రేపు నా కొడుకు చేశాను అనుకోండి, విచిత్రం అంటే ఎట్లా? అది మరుగున పడిపోయినటువంటి దాన్ని ఒక్కొక్కటిగా నేను బయటికి తీసుకుని వస్తున్నా. ఉమ్, నా కొడుక్కి 4 రోజులు ఒడుగు చేశా, ఉమ్, రేపు వాడు కొడుకు వాడు 4 రోజులు ఒడుగు చేస్తాడు. వాడు సంస్కరింపబడటం అవన్నీ చేశాం కదా అని చెప్పి అది విచిత్రం అనుకోకూడదమ్మా. ఇప్పుడు కూడా జనాలు చాలా మంది అంటారు ఉమ్, అవధాని గారు అంటేనే విచిత్రము అని చెప్పి. ఎందువల్లనంటే వాళ్ళు చూడలేదు, ఉమ్, అవగాహన లేదు. అటువంటి విషయాన్ని వెలిక్కి తీసి, ఇప్పుడు ఆలయం ఉంది మంది, ఆ. మరి భారతదేశంలో మొట్టమొదటి ఆలయం అమ్మ అది మంది. 11 అడుగులు లోపలికి వెళ్తుంది. ఆ లోపల 360 శివలింగాల స్థాపన, ఓకే. ధ్వజస్తంభం త్రిశూలం, ఉమ్, త్రిశూలాన్ని ధ్వజస్తంగా పెట్టేశా. ఓకే. కొన్ని నియమాలు నాకు భగవంతుడు చెప్పాడు, ఉమ్. అనుసరించి నేను కట్టుకుంటూ వస్తున్నా. అవి వెరైటీ కాదమ్మా. అంటే ఇప్పుడు మీకు భగవంతుడు చెప్పాడు అంటున్నారు, ఏ శాస్త్రంలో అయినా అట్లా ఉందా గురువు గారు? ప్రమాణాన్ని ఒక్కసారి ఎవరినైనా చూసుకోమని చెప్పి చెప్పండి. ఈయన త్రిశూల ధ్వజం ఎలా పెట్టాడు ఉమ్, అనేటువంటివి కొంతమందిని శాస్త్ర ప్రమాణాలు చూసుకోమని చెప్పి చెప్పండి. ఎందువల్లనంటే మనకు తిరుమలలో చూస్తూ ఉంటాం, గరుడ ధ్వజాన్ని సంఘటిస్తూ ఉంటారు, ఒక ఇది కట్టేసేసుకొని. ఉమ్, అలాగే నంది ధ్వజాన్ని పెడుతుంటారు, ధ్వజం మీద అవి రెపరెపలాడిస్తూ ఉంటారు. ఆ, ఈశ్వరుడికి అత్యంత ప్రాధాన్యంగా దగ్గరుండే వస్తువు ఏంటండి? త్రిశూలం, ఆయన డమరుకం. చేతిలో ఉండేటువంటిది. అంటే అది వజ్రాయుధం. ఉమ్, ఆ ధ్వజస్తంభం ఎందుకు పెడతారంటే శక్తి అనేటువంటిది రొటేషన్ కావాలి, ఎప్పుడు కూడా ఓకే. సర్క్యులేషన్ ఎక్కువ కావాలి. ఉమ్, అది దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడికి బాగా దగ్గర ఉండేటువంటి 5 వస్తువులు ఉంటాయి. ఉమ్, ఆ 5 అక్కడ నేను పెట్టుకున్నా. ఉమ్. ఒకటైతే నేను పెట్టకముందే వచ్చేసింది, ఏంటి గురువు? దేవతా సర్పం, శ్వేతనాగులు ఓ ఆలయంలో ఆలయంలో తిరుగుతూనే ఉన్నాయి. అది నేను పెట్టకుండానే వచ్చేసింది. ఉమ్, ఆయనకి బాగా ఇష్టమైన భస్మం, అక్కడ భస్మాభిషేకమే జరుగుతుంది. ఉమ్. లేదంటే నీళ్ళు, పాలు, పంచామృతాలతో అక్కడ జరగవు. ఎప్పుడు? భస్మాభిషేకమే అక్కడ ప్రధానం, లేదంటే నీరు. ఉమ్, ఈ 2 అక్కడ. త్రిశూలం ఆయన పట్టుకొని ఉంటాడు ఎప్పుడు, ఉమ్, కాబట్టి అంత ఎత్తున త్రిశూల ధ్వజాన్ని నేను స్థాపించడం జరిగింది. ఈ వ్యూహాత్మక విధానాలు అని చెప్పి కొన్ని ఉంటాయి ప్రమాణాలు, అవి తీసుకుని నేను నిర్మాణం చేశా. ఉమ్, ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతో మందికి విచిత్రంగా 2 సార్లు రిజెక్ట్ అయిన వీసాలు ఉమ్, శాంక్షన్ అయిపోయినాయి. ఎంత సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇది కూడా విచిత్రం అని కాదమ్మా. ఉమ్, ఏదైతే కాలగర్భంలో కలిసిపోతున్నాయో ఉమ్. వాటిని ఒక్కొక్కటిగా మనం బయటికి తీసుకొస్తాం. తీస్తున్నాం. ఒకనొక టైంలో మనకు దీపావళి అంటే 5-6 రోజుల ముందు నుంచి మనం చేసుకునే వాళ్ళం. ఇవాళ ఆ ఒక్క రోజుకే పరిమితమైంది. అవును. ఇంకొంతకాలం పోతే అది కూడా పోవచ్చేమో. ఏమంటారు? అంటే ఒక్కొక్కటి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఉమ్, ఆ కలిసిపోయే దాంట్లో ప్రధానమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా నేను బయటికి తీసుకుంటూ వస్తున్నా కాబట్టి అది చూసేటువంటి వారికి విచిత్రంగానే కనిపిస్తుంది. ఉమ్, అంటే నీ చూపు అలా ఉందని నేను అనుకోవాలా? ఉమ్, నీకు తెలియనిది, నీకు అవగాహన లేనిది నేను చేస్తున్నా కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోగా విచిత్రం అంటున్నాం అనుకోవాలా? ఉమ్, నవ్వుకుంటా కాసేపు, బోన్లే అని చెప్పి, ఇవాళ కాదు ఇంకా అంతకాలానికి తెలుస్తుంది అని. ఉమ్. అంతే. ఇక్కడ విచిత్రం అని కాదమ్మా. ఉంది, ఆ పేరు నాకు బాగా గట్టిగానే ఉంది. ఇందులో గొప్పటానికి ఏముందమ్మా? ఉమ్,
ఏ విషయం అడిగినా చెప్పేటువంటి విషయంలో గట్టిగా చెప్తారేమో తప్ప నాకు కోపం ఉండదమ్మా ఇప్పుడు కూడా. ఖచ్చితంగా మాత్రం నేను చేసేటువంటి వెరైటీగా అయితే ఏముండవు, విచిత్రంగా ఏముండవు. ఏదైతే కనుక సనాతనం నుంచి ఉన్నటువంటి భూమిలో తొక్కబడి ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాను. కాబట్టి అందులో భాగంగానే 13వ తారీఖు రోజు నాడు శనివారం ఎల్లుండి ఈ యొక్క రుద్రాక్షలతో 3 లక్షల రుద్రాక్షలతో 1000 కలశాలు తీసుకొచ్చి వాటికి ఆరాధన అర్చనలు చేసి దాంతో ఆలయ నిర్మాణానికి సంకల్పం అమ్మా. ఇప్పుడు అంటే ఇది లోక కళ్యాణం కోసమేనా గురుగారు? అంతే కదమ్మా. ఇప్పుడు నా రుద్రో రుద్రమర్చయేతు, భూమి మీద జన్మించినటువంటి ప్రతి వ్యక్తి శివలింగ ప్రతిష్ఠ చేయాలి. శివలింగ ప్రతిష్ఠ చేయాలి అంటే ఒక సంసారం జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి శివలింగ ప్రతిష్ఠ చేయాలంటే 6 మాసాల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. భార్య పిల్లలు ఉండాలి. 6 మాసాలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరున్నారు పాటించే వాళ్ళు? మరి వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయలేకపోతున్నారుగా. వాళ్ళు మరి భూమి మీదకి దేనికోసం వస్తున్నారు? దేవ ఋషి పితృ రుణాలు, ఆ రుణాలు తీర్చుకోలేకపోతున్నారుగా. దానికి మూలార్థంగా ఏముంది? ఈశ్వరుని వచ్చిందే రుద్రాక్ష. ఆ రుద్రాక్షని ప్రతిష్ఠ చేయి. ఆ శివలింగం ఎక్కడైతే పెడుతున్నామో ఆ శివలింగం పెట్టినటువంటి స్థానం మొత్తం రుద్రాక్షతో ప్రతిష్ఠ చేయి. ఆ యోగం నీకు వచ్చినట్టేగా. శివలింగాన్ని ఎట్లాగో మనం ప్రతిష్ఠ చేయలేకపోతున్నాం. శివలింగ స్థానంలో శివలింగం కూడా ఆ స్ఫటిక శివలింగం కానీ ఏ శివలింగమైనా ఒక మెటల్తో తయారు చేసింది. బంగారమో వెండో లేదంటే రాయో. స్ఫటికం కూడా నీటి ద్వారా వచ్చింది. రుద్రాక్ష ఒక్కటే రుద్రుడి నుంచి వచ్చింది కనుక అది ప్రతిష్ఠ చేయి. నీకు ఆ భాగ్యం లభ్యమవుతుంది. నీ ఒక్క తరం అనేటువంటిది తరతరాలుగా అక్కడ చిరస్థాయిగా శివుడి దగ్గర ఉండిపోతుంది అనే ఒక ఉద్దేశ్యంతో అందరూ నాకు విరాళాలు ఇవ్వండి అని చెప్పగా ఒక్కొక్క మాలకి 600 రూపాయలు నేను చెప్పడం జరిగింది. అలా కొంతమంది ఇచ్చారు. ఆ కొంతమంది ఇచ్చిన డబ్బుల్ని సేకరించుకొని మిగిలిన కాస్త డబ్బు వేసుకొని 3 లక్షల రుద్రాక్షలు తెప్పించాను. అవి కూడా వాళ్ళు వచ్చి చూసుకోవచ్చమ్మా. చెట్టు నుంచి కోసి ఆరబెట్టి ఆ పెచ్చు తీసేసి పంపించేశారు. అంటే ఏదైనా చేసామంటే సవ్యంగా ఉండాలి, లేదంటే చేయొద్దు అనేటువంటి విషయం తెప్పించా. 3 లక్షల రుద్రాక్షలకి హోల్ ఒకవైపే ఉంటుంది, రెండో వైపు ఉండదు. ఇప్పుడు ఆ హోల్ పెట్టించాలి అని అంటే మనం దానికి సుమారుగా ఒక 20-25 రోజులు సమయం పడుతుంది. అంటే ఆ హోల్ పెట్టిస్తేనే మనం అందులో సూత్రంలోకి దారం, ఆ సూత్రం అందులోకి మనం పెట్టగలుగుతాం, లేదంటే రాదు కదా. అది మళ్ళీ మనం తెప్పించాలంటే సూదితో పెడితే అది రాదమ్మా. దానికి ఒక మళ్ళీ మిషన్ తెచ్చుకొని డ్రిల్లింగ్ మిషన్ అనేది పెట్టుకొని తిప్పితే అటు నుంచి అది బయటకు వస్తుంది. మన ఇష్టానుసారం ఏదో వ్యవహారం చేసుకుంటాం కాదు. అంటే ఈ సూది పెట్టి కొడితే అది వచ్చేటువంటిది కాదు తేలిగ్గా. అటువంటివి తెచ్చుకుంటేనే, అటువంటివి ప్రతిష్ఠ చేస్తేనే ఆ ఫలితం. అది దృష్టిలో ఉంచుకొని ఆ ఒక్క భాగ్యం అయినంత వరకు అందరికీ అందిద్దాం. శివలింగాన్ని ఎట్లాగో ప్రతిష్ఠ చేయలేరు, కష్టం. కాబట్టి రుద్రుడి నుంచి వచ్చింది కాబట్టి ఆ రుద్రాక్షనే రుద్రుడికి అర్పించినట్టయితే కనుక ఆ ఒక్క భాగ్యం అనేటువంటిది తన తర్వాత తరాలకి కూడా అది ఆ పుణ్యం అనేటువంటి భగవంతుడు పరిపూర్ణంగా అందజేస్తాడు నాకు ఉద్దేశం అమ్మా. దానికోసం ప్రారంభం. మరి ఇప్పుడు మీరు మిగతా 1,00,000 రుద్రాక్షలు అన్నారు కదా గురు, మిగతా రుద్రాక్షల ఆలయ నిర్మాణం కోసము ఇప్పుడు ఈ అభిషేకం చేసిన 3 లక్షల రుద్రాక్షలు కూడా నిర్మాణంలోనే ఉపయోగిస్తారా? నేను ఇప్పుడు 3 లక్షల రుద్రాక్షలు ఉన్నాయి. 3 లక్షల అభిషేకంలో చేస్తున్నా. మళ్ళీ ఇంకో 15 రోజులకు 20 రోజులకో ఇంకో 3-4 లక్షల రుద్రాక్షలు తెప్పిస్తా. తెప్పించినప్పుడు ఈ రుద్రాక్షల్ని అందులో వేసేస్తాం. వేసినప్పుడు ఏది అర్చన చేసింది, ఏది అర్చన చేయింది తెలియదు కదా. అంటే వచ్చే ప్రతి దాంట్లో అన్ని కలిపేసి మనం చేస్తామమ్మా. ఎందుకంటే ప్రాథమికంలో ఉండేటువంటి ఆరాధనలో ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మనము మన అయోధ్యలో రామ మందిరం నుంచి అందరికీ 5 నక్షత్రాలు వచ్చినాయి. ఏమన్నారు? ఆ అక్షతుల్ని ఇంట్లో ఈ నక్షత్రాలు తీసుకుని అందరూ కలుపుకోండి అన్నారు. గంగి గోవు పాలు తీసుకొచ్చుకొని నార్మల్ పాలలో కలిపేస్తే అవన్నీ గంగి గోవు పాలతో సమానమా అంటున్నారు. అన్ని రుద్రాక్షలకు తెప్పించిన ప్రతిసారి మనం అభిషేకం చేయడం పెద్ద కష్టం కాదమ్మా. కాకపోతే అభిషేకం చేసినప్పుడల్లా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు భరించే వాళ్ళు లేరుగా. అభిషేకం చేసినప్పుడల్లా 100 మంది వస్తారు. 100 మందికి అన్ని రకాల మనం ఏర్పాట్లు చేస్తాం. ఆ ఖర్చు ప్రతిసారి అందరూ భరించలేరు. ప్రతిసారి మీరు అందరూ డబ్బులు ఇవ్వండి బాగుంటుందా? ప్రతిసారి అందరిని డబ్బులు ఇవ్వడం బాగోదు కదా. 3 లక్షలు అనేటువంటిది త్రిశూలం, త్రిశూలేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే స్థితిలో 3 లక్షలు తెప్పించి దాన్ని ప్రారంభం చేసుకుంటూ ఒక్కొక్కటి ఏంటంటే ఇవి మొత్తం నేను హోల్స్ పెట్టించడానికి నాకు 20 రోజులు పడుతుంది. ఈ 20 రోజులలో
మళ్ళీ నేను ఒక 3 లక్షల రుద్రాక్షలు వస్తాయి. తెప్పించుకుంటా. మొత్తం ఒకే దాంట్లో కలుపుకుంటూ ఒక్కొక్కటి నేను మొత్తం అంతా పెట్టుకుంటానమ్మా. ప్రతి 4 రుద్రాక్షలలో ఒకటి అభిషేకం చేసిన రుద్రాక్ష వస్తుంది. ఆ వైబ్రేషన్ తగలదా మరి? ఓకే. అది విషయం ఇక్కడ. చాలా అంటే అందరికీ అనుసంధానంగా, అందరికీ ఉపయుక్తంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మహాసంకల్పం జరిగిందమ్మా. ఓకే. అది. ఇప్పుడు ఈ రుద్రాక్షలతో ఇట్లా నిర్మాణం చేయాలని మీకు అంటే ఇందాక త్రిశూల ధ్వజస్థాపన అన్నారు. అలా మరి భగవంతుడు ఏమైనా చెప్పారా గురుగారు? అది నిజమేనమ్మా, ఒప్పుకోవాలి. ఎందువల్లనంటే ఆలయం నడుస్తూనే ఉంది. అందులో నేను 1,00,000 వరకు నర్మదా బాణాలతో శివలింగాలు స్థాపన చేద్దాం అనుకున్నా. అయితే ఒకానొక రోజు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ 1000 రుద్రాక్షలతోటి శివలింగం తయారు చేస్తున్నా. ఆ చేస్తున్నప్పుడు ఒక శివలింగాకారంగా కూడా ఒకటి తయారు చేసినప్పుడు ఆ రోజు రాత్రి అనుకుంటా పడుకున్నప్పుడు మరి ఆలాపన నిజమా అనేటువంటి విషయం నాకు అర్థం కాలేదు. ఇవి కాదు కదా, ఈశ్వరుడు స్థాపించాడు, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి పదార్థం రుద్రాక్ష. ఆ రుద్రాక్ష మందిరమే ఉంటే ఎంత ఉపయోగపడుతుంది? ఎందువలన 1,00,000 శివలింగాలు తీసుకొచ్చి మనం ప్రతిష్ఠ చేస్తాం ఆలయం చుట్టూతా. 1,00,000 శివలింగాలు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే ఆ 1,00,000 శివలింగాలు 1,00,000 మందికి ఉపయోగపడతాయి. 2 ఆ పైనైనా దానికి ఆచ్ఛాదనగా ఉండవలసింది ఏదో ఒకటి. దానికి మూలాంతర్గతంగా రుద్రుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షనే సమర్పించాలి. ఈ స్ఫటికం అనేటువంటిది శివలింగం అనేటువంటిది ఎవరికి వాళ్ళు వచ్చి ప్రతిష్ఠ చేసేటువంటిది కాదు. రుద్రాక్షకి అర్హత ఉంది కనుక ఆ అరుణాచలంలో ఉన్నప్పుడు నాకు ఇది మొత్తం స్ఫురణలోకి వచ్చింది. వెంటనే 1,00,000 రుద్రాక్షలతో మండప నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా అది కార్యరూపం దాల్చింది. వీడియోస్ చేశా. 600 రూపాయలు ఇవ్వండి ఒక మాలకి, 108 రుద్రాక్షలు వస్తాయి, 600 రూపాయలు ఇవ్వండి నాకు దానికి అన్న. కొంతమంది పంపించారు. ఇది మనం ప్రారంభం చేస్తాం. అందులో పాల్గొనదలిచిన వాళ్ళు పంపిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది ముందుకి. ఇప్పుడు సంకల్ప బలం సరైనది కాకపోతే నడవదు కదమ్మా. అది మనం ఆలోచించాలి. సంకల్పంలో బలం కనుక లేకపోతే ఎవరు ముందుకు రారు. ఇప్పుడు ఈ 3 లక్షల రుద్రాక్షలు నాకు రావు, ఎలా వస్తాయి? ఇదే విషయంలో లాస్ట్ టైం నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక 50,000 రుద్రాక్షలు కొన్నా. ఆ కొన్నప్పుడు మరి సంకల్పంలో బలం లేదనుకుంటా. ఆ రుద్రాక్షలు ఇక్కడికి రాలా, కొన్ని మాత్రమే తీసుకురాగలిగాము. 10 దండలు ఎన్నో తీసుకొచ్చుకున్నాము, మిగిలిన 2 కూడా అక్కడే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్కి మాకు కుదరలా, అంత డబ్బు పెట్టి కొన్నాం అక్కడ. చివరికి ట్రాన్స్పోర్ట్కి మాకు అవకాశం లేక ఎలా రావాలో తెలియక నానా ప్రయత్నాలు చేసి ఒక 2 నెలలు 3 నెలలు అడి తిప్పి ఇటు తిప్పి ఎటు కాక చివరికి ఇది అయ్యేటువంటిది కాదు అని చెప్పి అక్కడ వాళ్ళకి అమ్మేమన్నాం. ఇంత డబ్బులు ఇచ్చారు తిరిగి. అంటే రూపాయి కొంటే తిరిగి అమ్మేస్తే మాకు 5 పైసలు ఇచ్చారు. మంచిది, అక్కడికి అదే ప్రాప్తం అనుకున్నా. ఇక్కడ అనుకోకుండా నాకు 50,000 రుద్రాక్షలు వచ్చినాయి. పైన శివలింగానికి చుట్టేసుకున్నా కార్తీక మాసంలో. అంటే ఏంటంటే కొన్ని సంకల్పంలో ఆ చేసినటువంటి సమయం ముహూర్తం అంటారు. ముహూర్తం అంటేనే బలం అమ్మ. ఆ బలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటే మనం చేసిన సంకల్పానికి ఇలా ఎవరో ఒకరు మన సహకారంగానే ఉంటారు. ఆ సంకల్పంలో బలం లేకపోయినా, సంకల్పంలో మనకి ఏదైనా రెండో రక విధానం ఏదైనా సంపాదించేసుకోవాలి, వెనకాల దాచుకోవాలనుకున్నా చేయలేం, అవ్వదు. ఒకవేళ అలా చేసినా అక్కడ ఉండలేం. ఆయనకి తెలుసు కదమ్మా అంతా. నన్ను నేను మోసం చేసుకోగలిగితే మిమ్మల్ని మోసం చేయగలుగుతా, ఆయన అయితే మనం మోసం చేయలేం కదా. ఆయన ముక్కంటి అన్ని చూస్తూనే ఉంటాడు. అంటే తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అనుకునేటువంటి మనిషి అదే తప్పు చేస్తే భగవంతుడు చూస్తాడని గమనించట్లేదు, చూసారా? నేను ఆ రెండూ చూస్తున్నా. తప్పు చేస్తే ఆయన చూస్తాడు, తప్పు చేయడం దానికి శిక్షకి అర్హుని కావడం దానికి అని సంకల్పం చేసుకున్నా. సంకల్ప బలం బాగుంది. 3 లక్షల రుద్రాక్షలు వచ్చాయి. 1100 కలశాలతో చేస్తున్నా. బాగుంది గురుగారు, మీ సంకల్ప బలం బాగుంది. ఆ పరమేశ్వరుడి దయ కూడా ఉంది అని అనుకోవాలి. ఇంకా పరమేశ్వరుని దయ మీపై ఉండాలి, ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవ్వాలి. ఇప్పుడు చెప్పండి, నాదంతా విచిత్రమే అంటారా? అంటా గురుగారు, నేను ఇప్పటికి కూడా అంటాను. అయితే థ్యాంక్ యూ గురుగారు.